ఏమవుతుందిరా? ఇప్పుడు సమస్య ఏంటి? ఆ అమ్మాయి మెడ్రాస్ వెళ్ళిపోయింది. పోతే పోనీ, రవి కూడా మెడ్రాస్ వెళ్ళిపోతాడు. ఐడియా బాగానే ఉంది, కానీ నేను అక్కడికి వెళ్ళి ఉండాలంటే నా దగ్గర అంత డబ్బు లేదే. డబ్బా డబ్బా కాదురా నీ అబ్బా, డబ్బు. ప్రేమకతలో ఇది పెద్ద విలన్ అయిపోయిందే. కావాలంటే నా దగ్గర 30 రూపాయలు ఉన్నాయి, ఇచ్చేస్తాను. రే రవి, నేను ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, కావాలంటే తీసుకురా. నువ్వు కట్టినా కట్టకపోయినా ఫెయిల్ అవ్వడం ఖాయ. అవును, నాకు తెలియక అడుగుతాను, మీరిచ్చే ఈ కొద్ది డబ్బుని కలిపితే తెలుగుదేశం దాటానికే చాలదే, మెడ్రాస్ వెళ్ళి కనీసం ఒక 5-6 రోజులైనా ఉండాలా? అవునవును, ఉన్న డబ్బు కాస్త అయిపోయిందంటే వీడు ప్రేమ కోసం భిక్షం ఎత్తుకోవాల్సిందే. అద్భుతమైన ఐడియా, బిచ్చెత్తడం. కరెక్ట్. మనుషుల్లో రకరకాలైన బాధితులు ఉంటారు. రాజకీయ బాధితులు నిధి వసూలు చేస్తున్నారే, సహాయ నిధి, దాని పేరు భిక్షమా? వరదల వల్ల బాధింపబడ్డ వాళ్ళు నిధి వసూలు చేస్తున్నారే, దాని పేరు భిక్షమా? కరువుల వల్ల నష్టపడ్డ వాళ్ళు డబ్బు వసూలు చేస్తున్నారే, దాని పేరు భిక్షమా? లేదు కదా. అలాగే మనం కూడా ప్రేమ కోసం ఎందుకు భిక్ష ఎత్తకూడదు, నిధి వసూలు చేయకూడదు? చూడండి, ప్రపంచంలో ఎప్పుడైనా ఒకప్పుడు ఎవడైనా సరే ప్రేమ కోసం బాధింపబడ్డవాడే. అందుకే ప్రేమించుకున్న వాళ్ళ మీద ప్రతి ఒక్కరికి సానుభూతి ఉంటుంది. దేనికి వేసినా వేయకపోయినా ఈ రీతికి మాత్రం గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు తప్పకుండా వేస్తారు, డబ్బు వేస్తారు. అదే ప్రేమ బాధితుని సహాయం నిధి. సిగ్గు లేకపోతే సరే, పెద్ద జబ్బు మనుషులాగా డబ్బా తీసుకొని అడుక్కోవడానికి రోడ్ల మెడబడతారా? వాళ్ళ బాబు ఏదో అమ్మాయిని ఊరికి పంపిస్తే ఇతను ఎందుకు వెంటబడుతున్నట్టు? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని. మీ అమ్మ బాబు ఏదో బుద్ధిగా చదువుకుంటారు కదా అని కాలేజీకి పంపిస్తే నీదేంట అడుక్కోవడం అంటే ప్రేమంట. లేవంటారు ఏదో సన్నాసులారా. చూడు పిల్లమ్మా, మనకు పెళ్లి అయిపోయింది కాబట్టి ప్రేమ విలువ తెలియడం లేదే. వీళ్ళు పాపం చిన్న పిల్లలు, ప్రేమించడం వీళ్ళ జన్మ హక్కు. వదిలే పాపం. ఏమండి, ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనండి. ఏమిటి, బతకలేవా? అవునండి, ఈ లోకంలో తల్లిదండ్రులు విడిపోవచ్చు, అన్నదమ్ములు విడిపోవచ్చు, అక్క చెల్లెళ్ళు విడిపోవచ్చు, కానీ ప్రేమించుకునే వాళ్ళు మాత్రం ఏనాటికి విడిపోకూడదండి. బ్రహ్మాండం బాబు, ఈ విషయంలో నేను కూడా నీతో కలిసిపోయాను. ఈ నిధికి నేనే ప్రారంభం చేస్తున్నాను. నా పెళ్ళాం చెయ్యి బాగా అచ్చోచరి చెయ్యి. తీసుకో. 338 రూపాయలు నీ దగ్గర? 300 ఇచ్చేయి. నువ్వెంత? 530 రూపాయలు. అమ్మ బాబోయ్, అంత కరెక్ట్ చేసావన్నమాట. చిల్లర డబ్బులు ఎవరు లెక్క పెట్టేది? నువ్వేనా? 36. ఎంతరా? 36. 36 అంతే. అదేంట్రా? 37. చూడు రవి, ఎంత డబ్బు కరెక్ట్ అయిందో. ఇదిగో ఇప్పుడు ట్రైన్ ఏం కర్మ, ప్లేన్లోనే పోవచ్చు. వాట్, నువ్వు మద్రాసు వచ్చేసావా? హౌ గ్రేట్ రవి. నువ్వు అన్నా టవర్ దగ్గర వెయిట్ చేయి, నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. పుస్తకంలో గుర్తులు పెట్టేసి నీ పాటికి నువ్వు వచ్చేసావు. అది కనుక్కునేందుకు నేను ఎంత శ్రమ పడ్డాను తెలుసా? ఎంత శ్రమ అయినా కనుక్కుంటావనే నమ్మకంతోనే వచ్చాను. ఎలా వచ్చాను అనుకుంటున్నావు? భిక్షం ఎత్తుకుని. భిక్షం ఎత్తుకున్నా? అదేమిటి? అవును, రాజకీయ పార్టీ నిధులకు చందాలు అడుగుతారు జనం. సమ్మెలకి, హర్తాళ్ళకి, స్వాముల వారికి, దేవుడి గుళ్ళకు కూడా చందాలు అడుగుతూ ఉంటారు. అలాగే ప్రేమ సాయ నిధికి అడిగితే తప్పేమిటి? ఒకరోజు హుండీలు పట్టుకుని బయలుదేరాం. కనకవర్షం కురిపించేశారు జనం. ప్రేమంటే అందరికీ ప్రేమే సుమా. గట్టిగా 4 రోజులు నిధులు వసూలు చేస్తే ఆ చంద్రమండలంలోనే హాయిగా మన ఇద్దరం కాపురం పెట్టేయచ్చు. రవి, ప్రేమ గుడ్డిదని విన్నాను, కానీ నిన్ను చూస్తుంటే ప్రేమకి జంకు గుంకులు ఉండవనిపిస్తుంది. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం ఎంత గొప్ప వరమో నాకిప్పుడు తెలుస్తుంది రవి. అన్నయ్య, నువ్వు ఛాయ చదువు గురించి ఏం బెంగ పెట్టుకోకు. ఎప్పుడు చూసినా చదువు చదువు చదువు. అన్నం తినడానికి తప్ప గదిలోంచి బయటికి రావడం లేదంటే నమ్ము. అంత బాగా చదవకపోతే మన అబ్బాయికి నచ్చదా ఏంటి? చెప్పు. మరి అంతలా చదవకపోతే దాని అమెరికా మొగుడుకు నచ్చొద్దా అంటున్నారు మీ బావగారు. వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నా చదువు. నేనేమో గదిలో ఉండి బుద్ధిగా కదలకుండా చదువుకుంటున్నాను అనుకుంటోంది మా అత్తయ్య. వెనకో గుమ్ము ఉన్నట్టుగా వాళ్ళకు గుర్తున్నట్టే లేదు. ఎన్నాళ్ళు దాగుడు ముద్దలు. నన్ను బదులు నువ్వు ఉండలేవు, నిన్ను బదులు నేను ఉండలేను. ఏ గుళ్ళోకి పోయి పెళ్లి చేసేసుకుందామా? అమ్మో, మా డాడీ షూట్ చేసేస్తారు తెలుసా? చావుకి భయపడకూడదు ప్రేమ. చావుకి నేను భయపడను రవి, కానీ నీకు తప్ప మరెవరికైనా ఇచ్చి పెళ్లి చేయడానికి మా నాన్న సిద్ధపడితే ఆ చావుని నేను సంతోషంగా ఆహ్వానిస్తాను. అంత అవసరం రాదు, నేను రానివ్వను. సరే రవి, రేపు మన ఇద్దరం కలిసి మెడ్రాస్ అంతా చుట్టేద్దామా? ఏమండి,
ఛాయ్ కనిపించడం లేదండి. ఏంటి ఛాయ్ కనిపించడం లేదు? అవునండి, బాబు అమెరికా నుంచి పంపించిన ఫోటో చూద్దామని మేడ మీదకి వెళ్ళాను. అక్కడ ఛాయ్ లేదండి. నిజంగానా లక్ష్మి? నిజంగానేనండి. రా చూద్దాం. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామండి? అన్నయ్య అడిగితే ఏం సమాధానం చెప్పాలి? నువ్వు ఊరుకో లక్ష్మి, నేనేదో సరి చెప్తాలే. ఏమండి, అటు చూడండి. ఓకే ఛాయ్, ఉంటాను. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. నువ్వు వెళ్ళింది తప్పుదోవాలి. కనీసం వచ్చేటప్పుడైనా సరైన మార్గాన రావచ్చుగా. అటురా అమ్మా. ఏమిటి, వాడు అక్కడ కూడా తగలబడ్డా? అయితే అక్కడి తగలాటమేనా వాడు? బావగారు, మీరేమీ కంగారు పడవద్దు. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఛాయని వెంటనే వైజాగ్ పంపించు. ఆ కుర్రవాన్ని ఇక్కడ పోలీసులకు అప్పగించు. నేను కూడా ఇక్కడ పోలీసు రిపోర్ట్ ఇస్తాను. ఎందుకు బావగారు? పోలీసులకు రూల్స్ రెగ్యులేషన్స్ అడ్డొస్తాయి. అదేం అక్కర్లేని అడ్డుదారు ఒకటి ఉంది. వాడు మరింకెప్పుడు ఛాయలకు కూడా రాకుండా నేను చూసుకుంటాను. ఛాయ్ ఎక్కడ? ఇదిగో వైజాగ్ వెళ్ళిపోయింది. ఆగు. నిన్ను వాడి నుంచి దూరం చేయాలని మెడ్రాస్ పంపిస్తే అక్కడ కూడా నీ ఆటపాటలు ఆపలేదన్నమాట. ఏం నోరు మెదపవు? చూడు ఛాయ, ఈ రోజు నుంచి నిన్ను నేను అడ్డగించను. అతనే నీకు కావాలని నువ్వు ఖచ్చితంగా అనుకుంటే వెళ్ళు. కానీ ఆ తరువాత నీ తండ్రి బ్రతికుండడు. నేను కావాలో అతను కావాలో తేల్చుకుని లోపలికి రావడమో బయటికి వెళ్ళడమో నువ్వే నిర్ణయించుకో. వాళ్ళ నాన్నగారు కూడా ఆయన వచ్చి అడిగితే నేనేం చెప్పను. అయ్యో బాబు, అయ్యో వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావురా? అయ్యో అయ్యో నా బిడ్డ. ఏమిటి, ఏమైంది? ఏమండి, మన రవిని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారండి. గుప్తా గారు మరి వీడేదో గొడవ చేశాడంట. నా కళ్ళ ముందే కొట్టి మరీ తీసుకుపోతున్నారండి. ఏమండి, వీళ్ళకి ఏదైనా న్యాయంగా ఉందా? తీసుకొని వెధవని పోలీసు వాళ్ళు బాగా తంటే బుద్ధి వస్తుందేమో. అదేమిటండి, చిన్న పిల్లడు, ఏదో తెలుసో తెలియకో. సరే సర్లే, నువ్వు ఏడవగలవు, నేను ఏడవలేను, అంతే తేడా. ఏడవకు. ఐసి అరెస్ట్ చేశారా? ఓ, నేను చెప్పే వరకు జైల్లోనే ఉంచండి. ఎస్ ఎస్, బై ఆల్ మీన్స్. ఓకే, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. మా అబ్బాయిని పోలీసులు తీసుకువెళ్ళారు. నీకు ముందుగానే చెప్పాను, నీ కొడుకు మరోసారి ఇలా ప్రవర్తిస్తే నీతో చెప్పటం ఉండదని, వాడి ప్రాణాలు తీస్తానని. గుర్తుందా? కొడుకుని అదుపులో పెట్టుకోలేని వాడివి ఏ మొహం పెట్టుకొచ్చావా నా దగ్గరికి? నువ్వు అదుపులో పెట్టలేని వాడిని పోలీసులు అదుపులో పెడుతున్నారు. గుప్తా గారు, అదుపులో ఉండవలసింది రెండు వైపులా కదండి. మీరు మీ అమ్మాయిని భద్రంగా మెడ్రాస్ పంపిస్తే ఆ సమాచారం మా వాడికి ఎలా తెలిసింది? తెలిసి వెళ్ళాడే అనుకోండి, వాడితో తిరిగింది మీ అమ్మాయిగా. ఆడపిల్లకి డబ్బుంటే అదుపక్కర్లేదండి. వీడు డబ్బు లేని విధ కనుక జైల్లో పెట్టి అదుపులో ఉంచుతారా? ఇదేమైనా న్యాయంగా ఉందా? అందువల్ల మనిద్దరం తప్పుకు చెరిసగం దూరంలోనే ఉన్నాం. ఇకనైనా రాజీ పడి జాగ్రత్త పడదాం. మా వాడి మీద ఫిర్యాదులని రద్దు చేసుకోండి.
మా వంశంలో ఎవరికీ పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో తెలియదు. వాడి కోసం నన్ను నా గడప దొక్కనివద్దు. మీరే స్వయంగా ఫోన్ చేసి మా వాడిని విడిపించండి ప్లీజ్. పోలీస్ స్టేషన్. అనవసరంగా నువ్వెందుకు నన్ను ఫోన్ చేయించావు? మా వాళ్ళకు ఒక మాట అందజేసి ఉంటే సరిపోయేది. పోలీస్ స్టేషన్నే లేపేసేవారు. షటప్. ఇదిగో రిక్షా పోవే. అదిగో మీ అమ్మ చూడు, నీ కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తుందో. ఈ వయసులో కొడుకు ఏం తెస్తాడో ఏం పెడతాడో అని ఆశతో ఎదురు చూడాల్సిన తల్లి, కొడుకు ఏం తెచ్చి పెడతాడో, కొంపకు ఏం నిప్పు పెడతాడో అని భయంతో చూస్తుంది. ఇంత దూరం చెప్పాను, ఇక మాటలతో ప్రయోజనం లేదు. ఒక నిర్ణయానికి రావాల్సింది నువ్వు. నీకు అమ్మ కావాలనుకుంటే లోపలికి రా, ఆ అమ్మాయే కావాలనుకుంటే బయటికి నడు. పద. చూసారండి, అమ్మ పేరు చెప్పగానే వాడు ఎలా లోపలికి వచ్చేసాడు. ఎంతైనా వాడు మన బిడ్డే. వాడు మంచివాడేనండి. చుట్టూ ఉన్న స్నేహితులే వాడిని అలా పాడు చేస్తున్నారు. లేకపోతే మీరు